హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీలో ఎవరైనా సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే వీడియో తప్పక చూడండి. 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్లో మనకు ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకు G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. 100 గజాల సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు షటర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద షటర్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకు ఈ ప్రాపర్టీ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనేది మనకు సేల్కి రావడం జరిగింది. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. న్యూ కన్స్ట్రక్షన్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 కమర్షియల్ షటర్ అండ్ 1 BHK పోర్షన్ అండ్ కార్ పార్కింగ్ అండ్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. రోడ్ నుంచి మనకు CC రోడ్ నుంచి హైట్లో కట్టడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకు వచ్చేసేది మనకు ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. రెడీ టు మూవ్ అండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 18x50 సైజ్ అండి. మనకు 1 షటర్ కాకుండా మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ కూడా జరిగిందండి. ఇప్పుడు మనం మరొక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఇది వచ్చి చిన్న హాల్ అండి. కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు రెడీ టు మూవ్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు బౌదూర్పల్లిలో ఉందండి. బౌదూర్పల్లిలో మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకు 40 ఫీట్ రోడ్ అంటే పెద్ద రోడ్ అండి. ఈ పెద్ద రోడ్లో మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 1800 SFT వరకు వస్తుందండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 18x50 సైజ్ అండి. మనకు 100% వాస్తు అండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK ఇవ్వడం జరిగిందండి. మన ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ ఇవ్వడం జరిగిందండి. మనకు ఫ్రంట్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ LED లైట్స్తో రెడీగా ఉందండి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. పక్కన మనకు ఒక పూజ గది యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పక్కన ఒక వాష్ ఏరియా ఒకటి ఇవ్వడం జరిగిందండి హాల్లో. ఇది మనకు ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి ఈ ఏరియాలో. అండ్ పక్కన మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫుల్ ఫాల్ సీలింగ్ LED లైట్స్తో రెడీగా ఉందండి. మనకు ఎనీ బ్యాంక్ లోన్ వస్తుందండి. ఈ హౌస్ వచ్చేసి బౌదూర్పల్లిలో ఉందండి. మల్లారెడ్డి హాస్పిటల్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ హౌస్ ఉండడం జరిగిందండి. మన ఇప్పుడు మరొక మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ అండి. ఇది చూస్తున్నామండి. ఇది కూడా ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఫుల్ వెంటిలేషన్ అండి. గాలి వెళ్తూ చాలా బాగుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కానీ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1 CR చెప్తుందండి. 1 కోటి రూపాయలు చెప్తున్నారండి. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. మనకు నియర్ బై స్కూల్స్, వెజిటబుల్ మార్కెట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మనకి ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. బాల్కనీ పక్కనే మనకు చిన్నగా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్ రోడ్ మనకు 40 ఫీట్ ఉంది. మొత్తం కమర్షియల్ అండి. ఇది హౌస్ వచ్చేసి మనకు 3 floors బిల్డింగ్ అండి. మొత్తం రెడీ టు మూవ్ అండి. ఎనీ మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. 100 స్క్వేర్ యార్డ్స్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్, హాల్, కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.